హలో వ్యూయర్స్, వెల్కమ్ టు డివైన్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాసం అంటే ఏమిటి మరియు ఆ ధనుర్మాసం యొక్క విశిష్టత తేదీలు గురించి తెలుసుకుందాం. ధనుర్మాసం అంటే మనకి మార్గశిర మాసం మరియు పుష్యమాసం ఈ 2 మాసాల మధ్యలో వస్తుంది. అయితే డిసెంబర్ 2వ తారీఖు నుండి మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. అయితే మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 15 మార్గశిర పౌర్ణమి నెక్స్ట్ డే అంటే డిసెంబర్ 16వ తారీఖు నుండి మనకి ధనుర్మాసం మొదలవుతుంది. ఈ ధనుర్మాసం డిసెంబర్ 16 నుండి మొదలుకొని జనవరి 14 వరకు కూడా నడుస్తుంది. అయితే ధనుర్మాసం అంటే ఏమిటి? ఈ ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశి వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే డిసెంబర్ 16న ధనురాశి నుంచి ప్రవేశించి జనవరి 14కి ముందు రోజు అంటే భోగి రోజు ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని ధను సంక్రమణం అంటారు. ఈ విధంగా సూర్యుడు ఈ ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ఈ మాసం మొత్తాన్ని కూడా ధనుర్మాసంగా పిలుచుకుంటారు. అయితే ఈ ధనుర్మాసం ఎందుకు ఇంత విశిష్టమైన పేరుని తెచ్చుకుంది అనేది మనం తెలుసుకుందాం. మొదటగా మనకి ఈ 12 మాసాలు ఎలా అయితే ఉంటాయో దేవతలందరికీ కూడా ఈ 12 మాసాలు ఒక్క రోజుకి లెక్కగా వస్తుంది. వారికి ఉత్తరాయణం అనగా తెల్లవారుజాము కాలం, దక్షిణాయనం అనగా రాత్రికాలం. అయితే మనకి సంక్రాంతి జనవరి 14 సంక్రాంతి తర్వాత నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ముందంతా కూడా దక్షిణాయనం. అయితే మనం ఒక్కరోజు చొప్పున చూసుకుంటే ఈ ఒక్క నెల ధనుర్మాసం నెల అంతా కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్తంగా భావించవచ్చు. అంటే అప్పుడప్పుడే వారికి తెల్లవారుజాముగా అయ్యే ముహూర్తం అన్నట్టు. అంటే ఈ సమయం మనకి ఎలాగైతే మనకి రోజులో బ్రహ్మ ముహూర్తం ఎంత గొప్పదో అదేవిధంగా దేవతలకు కూడా ఈ ధనుర్మాసం అంతే గొప్పది. ఈ మాసం అంతా కూడా మనం దేవతలని పూజించి ఆరాధిస్తే వారు ఎంతో సంతుష్టులై మనకి సత్ఫలితాలను అందిస్తారు. ఈ మాసం అంతా కూడా ప్రతి విష్ణు ఆలయాలలో కూడా గోదా కళ్యాణం, తిరుప్పావై పారాయణం అన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఉదయాన్నే తెల్లవారుజామున స్వామివారికి తిరుప్పావై పారాయణలు చేస్తారు, గోదా కళ్యాణాలు నిర్వహిస్తారు, తులసి పూజలు చేస్తారు. మన దక్షిణ భారత రాష్ట్రాలలో అన్నిటిలో కూడా ఈ ధనుర్మాసం ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువు మరియు ఆండాళ్ గోదాదేవిగా పిలుచుకుని వాళ్ళ ఆరాధన చేసుకుంటారు. ఆ ఆండాళ్ రచించిన తిరుప్పావై పారాయణ చేస్తారు. తిరుమల తిరుపతిలో కూడా ధనుర్మాసం అంతా కూడా విశేషమైన పూజలు జరుగుతాయి మరియు గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి ఆలయంలో కూడా ధనుర్మాస ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ విధంగా ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది. ఈ ధనుర్మాసంలో ఎంతో గొప్పగా చెప్పుకోదగినది తిరుప్పావై యొక్క పారాయణం. భూదేవి అవతారమైన గోదాదేవి శ్రీమన్నారాయణుని ఆరాధిస్తూ తిరుప్పావై అనే పద్యాలను పాడింది. తిరుప్పావై అంటే తిరు అంటే పవిత్రమైనది, పావై అంటే వ్రతం అనర్థం. తాను 30 రోజులు ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా రోజు ఒక పాసురం అంటే పద్యం చొప్పున 30 రోజులు 30 పద్యాలను చదివి ఆ శ్రీమన్నారాయణుని సేవించి చివరగా ఆయనలో ఐక్యమైపోయింది. అయితే ఈ తిరుప్పావైలో ఉన్నవి మొత్తం 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో కూడా మొదటి 5 పాసురాలు మనకి ఈ తిరుప్పావై యొక్క ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి మనం చేసే అర్చన, నివేదన వీటన్నిటిలో కూడా ఆడంబరాలు అక్కరలేదు. మనము చిత్తశుద్ధితో భక్తితో చేసే ప్రతి పూజకి ఆయన సంతోషిస్తాడు అని ఈ పాసురాలు చెబుతాయి. అదేవిధంగా తర్వాతి 10 పాసురాలలో శ్రీరంగనాథుడిని సేవించడానికి గోదాదేవి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళుతుంది, తన చెలికత్తెలు ఆ సన్నివేశాలన్నిటినీ కూడా ఆమె వర్ణించింది. 15 నుంచి 20 పాసురం వరకు గోదాదేవి ఆమె చెలులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విశేషాలు, అక్కడి సంగతులు, రంగనాథుని తను ఏ విధంగా కొలిచింది, ఆయనకి సుప్రభాతాలు పాడడం మొదలైనవి ఉంటాయి. చివరి 9 పాసురాలు పూర్తిగా కూడా భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాయి.
నిష్కల్మషమైన హృదయంతో మనము ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన మన కోరికల్ని నెరవేరుస్తాడు అని ఈ పాసురాలు చెబుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్క పాసురాన్ని కూడా ఒక గొప్ప విశేషం సంచరించుకుంది. ఈ పాసురాలు రోజుకొక్కటి చెప్పుకొని చదువుతూ మనము ఆ శ్రీ మహావిష్ణువుని పారాయణ చేసుకుంటే ఎంతగానో పుణ్యాన్ని చేకూరుస్తాం. అదేవిధంగా ఈ పాసురాలు అన్నీ అయిపోయిన తరువాత చివరి రోజున గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ గోదా కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ ఎంతో ధన్యం. ఇక వివాహం కానివారు స్త్రీలైనా పురుషులైనా కూడా ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం చేసి వారికి కావలసిన వరుని కోసం కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. స్త్రీలైతే ఈ ధనుర్మాసం అంతా కూడా పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ఇంటి ముందట ముగ్గిళ్ళు వేసి శ్రీ లక్ష్మీ స్వరూపమైన గొబ్బెమ్మలను పెట్టి వాటిని పూజించి తులసితో మాలలను చేసి శ్రీమన్నారాయణునికి అర్పిస్తారు. అర్పించి ఈ తిరుప్పావ యొక్క పారాయణ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు మనసులో కోరుకున్న వరుడితో వివాహం అవుతుందని నమ్ముతారు. పురుషులైనా కూడా ఈ పొద్దున్నే స్నానం చేసి వైష్ణవాలయాలకు వెళ్ళి స్వామికి తులసిమాలను అర్పించి తన మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే అవివాహులకు త్వరలోనే వివాహం జరుగుతుంది అని నమ్ముతారు. ఈ విధంగా ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసాన్ని మనము ఆ శ్రీమన్నారాయణుని సేవలో అంకితం చేయాలి. మనమంతా కూడా ఈ ధనుర్మాసాన్ని ఎంతో భక్తితో శ్రద్ధతో జరుపుకొని ఆ అండాల్ రంగనాథుల సేవలో తరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.